ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలపై బీఆర్ఎస్ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెస్తుంటే వారికి కళ్లు మండుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే తప్ప కేటీఆర్ ఆందోళనలో అర్థం లేదని ఎంపీ మల్లు రవి విమర్శించారు. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. గతంలో ఎన్నోసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లిన కేటీఆర్ ఎన్ని కోట్లు తెచ్చారో చెప్పాలంటూ ఎదురుదాడికి దిగింది. సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెస్తుంటే గులాబీ పార్టీ నేతలకు కళ్లు మండుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హనుమకొండ జిల్లా ములకనూరులో రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి బీఆర్ఎస్ వైఫల్యాలను సరిచేసుకుంటూ వస్తుంటే ఓర్వలేక తమపై బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాకు వెళ్లి వ్యక్తిగతమైన పర్యటన కాదు, ఇది అధికార పర్యటన. ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికాకి వెళ్లి వివిధ డెలిగేషన్స్ కలుస్తా ఉంటుంటే రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో, మేము 10 ఏళ్లలో ఏం చేయలేకపోతే అన్నటువంటి కండ్ల మంటతోటి అనేకమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. మేము సవాల్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుంచి కనీసం బయటికి సెక్రటరీకి రాని ముఖ్యమంత్రి 10 ఏళ్లుంటే ఈ రోజు దేశ ఎల్లలు దాటి తెలంగాణ ప్రజల బాగు కోసం ప్రజాపాలన పేరు మీద బాగు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ నేతలు మాయ మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో విమర్శించారు. 10 ఏళ్లలో కేటీఆర్ చాలాసార్లు విదేశాలకు వెళ్లారని, తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే ప్రపంచ బ్యాంకు వద్దకు వెళ్లకుండా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో కేటీఆర్ సహా ఎవరు పెట్టుబడులు పెట్టినా ఆహ్వానిస్తామన్న నేతలు చట్ట వ్యతిరేక వ్యాపారాలు తప్ప తెలంగాణలో ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే తప్ప కేటీఆర్ ఆందోళనలో అర్థం లేదని ఎంపీ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ పెట్టుకుని అక్కడ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ కి తెలంగాణలో రావడానికి కావలసి అడిగి రావటమే కాకుండా వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ తీర్చి అప్పటికప్పుడే అగ్రిమెంట్ చేసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక ఇండస్ట్రీ సంబంధించి జగదీశ్వర్ రెడ్డి గారు, ఆయన రేవంత్ రెడ్డి గారి తమ్ముడే కానీ ఆయన ఇప్పుడు అమెరికా పోలేదు. ఆయన ఈ రేవంత్ రెడ్డి గారు ఎంపీ కాకముందు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా అమెరికాలోనే ఉన్నారు. అక్కడ ఇండస్ట్రీస్ కానీ వారి వ్యాపారం వారు చేసుకుంటున్నారు. వారి వ్యాపారం కానీ వారు చేసే పనులన్నీ ముఖ్యమంత్రికి సంబంధించినవి కాదు, అమెరికాలో చేస్తున్నారు. అక్కడ ఒక కంపెనీని వారు ఉన్నంత మాత్రాన దానితో ఇక్కడ 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే అదెట్లా చేస్తారని మాట్లాడుతున్నాను. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు నా కుటుంబంలో ఎవరు కూడా అధికారంలో పాలు పంచుకోరని చెప్పినటువంటి కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ అధికారాన్ని కట్టబెట్టి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరికి కూడా రేవంత్ రెడ్డి గారు మీద చెయ్యి ఏలు చూపించేటట్టు అర్హత లేదని చెప్పడమే నా ఉద్దేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కుమార్ విమర్శించారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనను కేటీఆర్ స్వాగతిస్తే బాల్కసుమన్, క్రిశాంక్ విభేదించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇంకా ఏ కంపెనీతో ఒప్పందాలు చేసుకోలేదన్న సంపత్ కుమార్ తమ హయాంలో ఫక్తు కుటుంబ పాలన సాగించారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వంపై బురద జల్లడం మాని బాధ్యతగా వ్యవహరించాలని చురకలంటించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పర్యటన విజయవంతమవుతుంది అనేటువంటి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది అని చెప్పి కేటీఆర్ గారే ఆకాంక్షించారు, ట్వీట్ చేసిర్రు, ప్రెస్ లో కూడా మాట్లాడినరు. ఇన్ని రోజులు ఆయన కనసైగల్లో పనిచేసినటువంటి బాల్కసుమను మరియు క్రిషాంక్ ఎందుకు కేటీఆర్ ను విభేదిస్తూ మాట్లాడుతున్నారు అనేది కూడా గ్రహించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. తిరుపతి రెడ్డి విషయమో అధికారికంగానే బరాబర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆ చైర్ లో ఉన్నటువంటి విచక్షణాధికారం మేరకు పిలిచిండ్రు, పోయిండు. ఇకపోతే ఇంకొక బ్రదర్ కొండలరెడ్డి గారు ఆస్ట్రేలియాకు పోయిండ్రు. ఆస్ట్రేలియాలో ఆ చైర్ లో కూర్చున్నారు. పిలిచినప్పుడు ఇక్కడ కూర్చొని ఆయన అంటే కూర్చుంటారు. అది అధికారిక కార్యక్రమం అసలే కాదు. పోనీ ఆ కల్వకుంట్ల కుటుంబానికి నష్టం చేసేది కాదు. మరి ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కాలే.